సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిరక్షరాస్యులు, ధనికులే కాదు, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్జీ పేరిట గాజువాక సిఐ పార్థసారథికి కొన్నాళ్ల క్రితం ఓ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను సిపి బాగ్జీనని, ఈ నెంబర్ తన పర్సనల్దని, తనకు వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలున్నాయని, కొంత మొత్తం ఇస్తే భాగస్వామ్యం ఇస్తానన్నది అవతలి వ్యక్తి సారాంశం. తాను కూడా పోలీస్ అధికారే కాబట్టి సిఐ పార్థసారథి ఈ విషయాన్ని నమ్మలేదు. అయినప్పటికీ సదరు సైబర్ క్రైమ్ నేరగాడు తరచూ ఫోన్లు చేయడం, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలని కోరడం చేస్తుండేవాడు. దీంతో పార్థసారథి తాను క్యాష్ ఇవ్వగలనని చెప్పడంతో ఆన్లైన్ పేమెంట్ చేయాలంటూ అవతలి వ్యక్తి ఒత్తిడి తెచ్చేవాడు. తన వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయని, భాగస్వామిగా చేరితే షేర్ ఇస్తానంటూ నమ్మకంగా మాట్లాడేవాడు. ఆన్లైన్లో పేమెంట్ పంపించలేనని, ఇక్కడికొస్తే నగదిస్తానంటూ పార్థసారథి కూడా ఆ వ్యక్తిని నమ్మబలికారు. తాను సిపినని చెబుతుండడం, తరచూ ఫోన్లు చేస్తుండడంపై ఆలోచించిన సిఐ పార్థసారథి ఈ విషయాన్ని వెంటనే సిపి బాగ్జీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తక్షణమే ఆ నంబర్పై సిపి బాగ్జీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదిచ్చారు. చండీగఢ్, పాకిస్తాన్ తదితర ప్రాంతాల నుంచి సైబర్ క్రైమ్ మోసగాళ్లు ఈ పని చేసినట్టు గుర్తించారు. అయితే సిపి ఫిర్యాదుపై రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీయే ఉదహరించారు. సైబర్ నేరాల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలను విశదీకరించి నేరాల తీరును వివరించారు. దేశంలో చోరీలు, నేరాల కంటే సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంటోందని, దారిదోపిడీ వంటి సంఘటన కారణంగా ఏటా దేశంలో 80 కోట్ల వరకు తస్కరిస్తుంటే కేవలం సైబర్ నేరాల ద్వారా సుమారు 220 కోట్ల వరకు నేరగాళ్లు దోచేస్తున్నారంటూ గుర్తు చేశారు. గాజువాక సమీపంలోని సెలెస్ట్ గృహ సముదాయంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సిపి బాగ్జీ తన పేరిట జరిగిన సైబర్ క్రైమ్ ఉదంతాన్ని కూడా గుర్తు చేశారు.